ఇది చాలా పెద్ద ప్రాసెస్లే మన వల్ల కాదు అనుకుని ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మా అమ్మని అడిగి ట్రై చేశాను. లిటరల్లీ ½ an hourలో అయిపోయింది మొత్తం ప్రాసెస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా నాలాగా ఇంటి నుంచి దూరంగా ఉంటూ మీకు కూడా ఇంట్లో చేసే మురుకులు తినాలి అనే క్రేవింగ్స్ వచ్చింది అని అంటే డెఫినెట్లీ ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ ఫాలో అయిపోండి. ఇంతే పర్ఫెక్ట్ మురుకులు మీకు కూడా వస్తాయి. ముందుగా దీనికోసం 2 cups ఫుల్ ఆఫ్ రైస్ పౌడర్, ఇంకా 1 cup ఫుల్ ఆఫ్ శనగపిండి వేసుకొని మీ టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంకా జీరా పౌడర్, కొంచెం వాము అండ్ ఆల్సో కొన్ని నువ్వులు కూడా వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోండి. అదే ప్రాసెస్లో ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని బాగా హీట్ చేసి ఆ పిండిలో వేసి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ చేతికి కొంచెం ఆయిల్ రబ్ చేసుకొని ఆ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఆ మురుకులు మెషిన్లో పెట్టి మీ ఇష్టం వచ్చిన షేప్స్లో వేసుకున్నారంటే అయిపోయినట్లే. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. టేస్ట్ ఆబ్వియస్లీ బాగుంటుంది, బట్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ట్రై చేయకపోతే ట్రై చేయండి.